Hi everyone. Good morning. Welcome back to our YouTube channel. Neeli Meghalalo. Breakfast recipe చేస్తున్నాను. Good morning చెప్పాలి నాన్న. మీకు కాదు నాన్న, మీకు గుడ్ మార్నింగ్ అయిపోయింది. సైలెన్స్. మేము ఎపిసోడ్ చేసుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసేసి చాలా మంది నన్ను అడిగారు, మేఘ్న గారు మీ స్టైల్ ఇడ్లీ ఎలా పెడతారు బ్రేక్ఫాస్ట్లో అని చెప్పేసేసి. సో నా స్టైల్లో నేను ఎలా పెడతాను ఇడ్లీస్ అన్న దాని గురించి ఈ ఎపిసోడ్ అనమాట. సో మీకు అసలు మా ఇంట్లో ఎవరు వచ్చినా ఇడ్లీలు, మా కన్యా పిన్ని, మా చెల్లెలు, నా కూతురు, ఆరేవు, వీళ్ళందరికీ కూడా నేను చేసే ఇడ్లీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే దిల్ బి వెరీ సాఫ్ట్. అసలు ఇట్లా నోట్లో పెట్టుకుంటే అట్లా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్లో ఇంద్రా అనేవాడిని ఇంత సాఫ్ట్గా ఉన్న ఇడ్లీలు అనేది. సో ఇట్ ఈస్ అ స్పెషల్ వే ఆఫ్ మేకింగ్ అనమాట, అంతే ఇంకేం లేదు. సో మీకు ప్రిపరేషన్ అంతా ముందు రోజు ప్రిపరేషన్ అంతా ఇప్పుడు నీట్గా ఈ ఎపిసోడ్లో వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా? రోజు చేసుకోవాల్సిన కొన్ని పనులు ఉంటాయండి, అవి చేసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. సో దూది లాంటి ఇడ్లీలు అనమాట మనం చేయబోతున్నాం. సో ముందు రోజు మనం చేయాల్సిన పనులు ఇది ముందు రోజు మధ్యాహ్నం నానబెట్టాం మనము. మినపప్పు, 1 గ్లాస్ మినపప్పుకి 1 టీ స్పూన్ మెంతులు. ఇదిగోండి మెంతులు కనిపిస్తున్నాయా మీకు? మెంతులు వేసి నానేసేసాం. ఓకేనా? తర్వాత 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ, ఇది కూడా మంచిగా కడిగి నానపోసుకున్నాం. 1/4 కప్పు ఉడికిచ్చిన అన్నం, వండిన అన్నం అండి. 1/2 కప్పు అటుకులు కడిగి పెట్టుకున్నాం. కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనము కడిగి నానబెట్టుకున్నామండి. దీనిలోంచి నీళ్ళన్నీ తీసేసి ఇదిగోండి. ఇప్పుడు దీంట్లో మనము ఐస్ వేసేస్తున్నాము. 1/2 కప్ వాటర్. మెత్తగా రుబ్బుకోవాలండి, ఎక్దమ్ స్మూత్. స్మూత్గా రావాలి. ఇదిగోండి ఎంత స్మూత్గా వచ్చింది చూడండి. ఇంకొకసారి వేస్తా నేను. ఐస్ క్యూబ్స్ వేయడం మూలాన మన పిండి అనేది చాలా స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో అటుకులు కడిగాం కదా, దీనిలో వాటర్ తీసేస్తున్నాను. ఈ అటుకులు మిక్సీలో వేసేద్దాం. వండిన అన్నం 1 గుప్పెడు, కడిగి పెట్టుకున్న రవ్వ. ఈ రవ్వని దీనిలో ఫస్ట్ కొంచెం వేస్తాము. ఇక చూడండి. ఓకే, అంతే. తర్వాత మళ్ళీ రుబ్బుతా. సో స్మూత్గా మనము అన్నము అండ్ అటుకుల్ని వేసేసాం. రవ్వ కొంచెం వేసాం, ఇంకా మిగిలిన రవ్వ కూడా చేస్తాం. చూడండి. సో మిగిలిన ఇడ్లీ రవ్వని ఒకసారి మిక్సీ పట్టేసుకొని కొద్దిగా వాటర్ అండ్ మిక్సీ. ఈ గిన్నె ఇక్కడ పెట్టేసుకొని మొత్తం అన్నీ దీంట్లో ఇంకెటువంటి సోడా అవన్నీ నేను వేయనండి. గిన్నె కొంచెం మంచిగా గ్యాప్ ఉండేది తీసుకోండి, ఎందుకంటే మనకి పిండి పొంగుద్ది కాబట్టి. సో అట్లీస్ట్ ఒక 6 to 8 hours ఫర్మెంట్ అవ్వాలి. మంచిగా కలుపుకోండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మూతేసేసి పక్కన పెట్టేయండి. రేపు మార్నింగ్ ఇడ్లీ చేసుకుందాం. ఓకేనా? చూసారు కదా, మనం పప్పు ఒక 3-4 hours ముందే మనము నానబెట్టుకోవాలి. నార్మలీ మేము ఆఫ్టర్నూన్ నానబెడతాం. సో దట్ నైట్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి లేట్ నైట్ రుబ్బుతాం అనమాట మిక్సీలో, అరౌండ్ 10-11 in the night. అదే వింటర్స్ అయితే ఈవినింగ్ 5 o'clock రుబ్బిచ్చేస్తుంది మా అమ్మ. ఎందుకు అంటే ఫర్మెంటేషన్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో అకార్డింగ్ టు ద క్లైమేట్ మనం ఫర్మెంటేషన్ అనేది జరగాలి, కానీ ఇడ్లీ మంచిగా పొంగు రావాలి. రెండోది, అందరూ తినే సోడా వేస్తారు ఇడ్లీలు బాగా రావడానికి. అసలు మనం ఏమీ వెయ్యం, ఓన్లీ సాల్ట్ యాడ్ చేసి ఇడ్లీలు వేస్తామన్నమాట. చాలా బాగుంటుంది. దాంతోపాటు
పుట్నాల పప్పు పచ్చడి మా ఆయన ఫేవరెట్. వెరీ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ అండి, దాంట్లో కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అంటే బయట తినే పచ్చడి లాగా అయితే ఉండదండి, మన చేతితో మనం చేసుకుంటే ఆ మన టేస్ట్ చేతితోనే చేసుకుంటారమ్మా సీరియస్లీ. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. మా ఇంటి టేస్ట్, మా ఇంటి పుట్నాల చెప్పు. పచ్చడి టేస్ట్ చెప్పు. ఇప్పుడు మీరు కూడా టేస్ట్ చేయబోతున్నారు. Yes. ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా రండి వచ్చేసేయండి. చాలా. చాలా. సో ఇప్పుడు మీకు నేను ఇడ్లీ పిండి చూపిస్తా. రాత్రి మీరు చూసారు, ఇప్పుడు ఎంతవరకు పొంగిందో చూడండి న్యాచురల్గా. సరే రాత్రి మనం ఇక్కడికి వేసాము పిండి, ఇంతే అమ్మ మనం వేసింది, ఇంతవరకు పొంగిందనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ మనం చేసేటప్పుడు. ఇది నాకు డౌట్, రాత్రి అంతా పెడితే పులవదాను. పులవదంటే మరి పుల్లగా అయిపోకూడదు నాన్న. ఫర్మెంటేషన్ అంటే ఇలా బబుల్స్ రావాలన్నమాట, అలానే మరీ పులవకూడదు, అలానే ఎక్కువసేపు ఉంచకూడదు, ఓన్లీ కొన్ని. కరెక్ట్గా ఉంది కమ్మగా. మరీ పులిసిపోతే కూడా చూడండి ఇదే కన్సిస్టెన్సీలో వేస్తానన్నమాట ఇడ్లీ. అందుకే ఇలానే రుబ్బి పెట్టుకుంటా, ఇంకా మళ్ళీ ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు. కాకపోతే బాగా కలపాలన్నమాట. దీనిలో సాల్ట్ వేయాలి, సరిపడా సాల్ట్. ఫస్ట్ మనము ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసేసుకొని దెన్ వీ విల్ డూ ద పచ్చడి, సింపుల్ పచ్చడి. సో ఫస్ట్ అయితే ఇలాగా మస్లిన్ క్లాత్ తీసుకోవాలన్నమాట. మస్లిన్ క్లాత్ అంటే ఏమంటారు, మల్మల్ క్లాత్ తెలుగులో, ఓకేనా. మన ఇంట్లో ఎక్కువ ఉంటాయి, ఎందుకు అంటే మనం ఆర్టిస్టులు కదా, సో మాకు టచ్అప్ క్లాత్స్ అని అంటారు అనమాట. స్వెట్ని బాగా ఇచ్చేసి కూల్ ఉంటుంది కాబట్టి. సో మా ఇంట్లో ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. సో ఇట్లా తీసుకుందాం. డబుల్ లేయర్ వేస్తాను నేను, దీన్ని తడిపేసుకుందాం. ఓకే, స్టీల్ గిన్నెల్లో దయచేసి బోర్ నీళ్ళు వేసుకోకండి, గార పట్టేసి వస్తుంది. ఆ తర్వాత అసలు పోనే పోవు. సో మంచినీళ్ళే వేసుకోండి. మంచినీళ్ళు వేసుకొని ఇలా పెట్టుకుందాం. మనం తడిపిన క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మనము ఈ ట్రెడిషనల్ మెథడ్స్ మానేసామండి. దాని మూలాన ఏంటి అని అంటే అందరికీ ఈజీ వే కావాలి. ఇప్పుడు దీంట్లో ఈ గుంటల్లో మనము ఫుల్, ఇంకా నార్మల్గా అయితే మనం స్టీల్ ప్లేట్స్లో డైరెక్ట్ వేసేటప్పుడు ఆయిల్ పూసుకొని లేకపోతే ఘీ పూసుకొని అప్పుడు వేసుకుంటాము. బట్ బికాజ్ మనం క్లాత్ వేసాం కాబట్టి అవి ఏం అవసరం లేదు. ఓకే, వేసేసి ఒక వన్స్ గిన్నె వేడెక్కిన తర్వాత 10 to 15 minutesలో మన ఇడ్లీ అయిపోతుంది. ఇడ్లీ అవ్వాలంటే మీకు తెలుసు కదా, టూత్ పిక్ పెట్టైనా చూస్తే తెలిసిపోతుంది, లేకపోతే కత్తి పెట్టి చూసినా తెలిసిపోతుంది, లేకపోతే ఫోక్ పెట్టి చూసినా తెలిసిపోతుంది. సో మెయిన్ ఏంటంటే ఇడ్లీ పెట్టడం కాదు, ఇడ్లీ పిండి రెడీ చేయడమే ఇంపార్టెంట్. సో ఆ ఇడ్లీ పిండి అనేది సరిగ్గా నానాలి, ఫర్మెంట్ అవ్వాలి, అప్పుడే మన ఇడ్లీస్ అనేది చాలా సాఫ్ట్ ఫ్లఫీ వస్తాయి. దీనిలో ఇంకా చాలా రకాలు ఉంటాయి. దిస్ ఇస్ రవ్వ ఇడ్లీ. దీనిలోనే రవ్వ తాలింపు ఇడ్లీ ఉంటుంది, కంచి ఇడ్లీ ఉంటుంది, ఖుష్బూ ఇడ్లీ ఉంటుంది, తర్వాత తట్టి ఇడ్లీ ఉంటుంది. మా ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు ఉంటాయి. ఈ రోజుకైతే ఇది తీసుకుందాం. ఓకే, పుట్నాల పప్పు, ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు ఫర్ పుట్నాల పప్పు పచ్చడి. చెప్పాలి కదా, అస్సలు ఎంత ఈజీగా చేస్తానంటే కరివేపాకు తాలింపులో వేస్తాం, తాలింపు గింజలతో పాటు. అసలు చాలా ఈజీగా చేసుకుంటానండి నేను, ఎందుకంటే మేము నైట్స్ అప్పటికప్పుడు గబగబా వర్కింగ్ ఉమెన్, స్పెషల్లీ టేస్ట్ ఉండాలి, బాగుండాలి, అప్పటికప్పుడు చేసుకోవాలి. సో అల్లం మాత్రం వేసుకోవాలి. అల్లం వేసుకుంటే అసలు ఇది ఒక రకం అనమాట, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఈరోజు ఈ రకం చేద్దాం. స్పైస్ మీకు తగ్గట్టు, నీకు స్పైస్ ఎక్కువ కావాలి తక్కువ కావాలా, మీడియం? మీడియం. ఓకే, సో ఈరోజు 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. సాల్ట్, ఈజీ అండి, అంతే. దీంట్లో వాటర్ వేసుకుందాం. డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ వేస్తున్నా. నీళ్ళ పచ్చడి చక్కగా ఇడ్లీ ఇలా ముంచుకొని. ఇదే గట్టి పచ్చడి కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకోండి, అంతేనా? అంతే. ఎంత బాగుంటుందంటే ఏమీ ఎక్స్ట్రా ఇది అక్కర్లేదనమాట. కొంచెం సాల్ట్ వేసేసాను. దీనికి తాలింపు వేసేస్తాం, అంతే, అయిపోయింది పచ్చడి. తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి వెరీ లిటిల్ ఆయిల్,
ఎక్కువ వేసుకోవద్దు. పచ్చళ్ళలో తేలితో తప్పిస్తే దాంతో మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కొద్దిగానే పచ్చడి కదా, సో కొద్దిగా మినపప్పు, ఆవాలు వేగనివ్వండి. చూసారా రంగు మారుతున్నాయి. ఒక 2-3 కట్ చేసుకున్న మిరపకాయలు ఎప్పుడు తాలింపు బాక్స్లో రెడీగా ఉంటాయన్నమాట. అవి వేసేయండి. మనం కరివేపాకు పెట్టుకున్నాం కదా, కరివేపాకు వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. తాలింపు మాడకూడదు. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. సో ఫర్ ఫస్ట్ టైమర్స్ హూ వాంట్స్ టు నో వెదర్ ద ఇడ్లీ ఈస్ కుక్డ్ ఆర్ నాట్, మనం ఇలా పెట్టినప్పుడు కత్తి క్లీన్గా వచ్చేయాలి. ఓకే, దట్ మీన్స్ మన ఇడ్లీ కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఆఫ్ చేసేయాలి. సో మా ఇంట్లో మేము పల్సటి ఇడ్లీలు వేసుకుంటామండి. మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. లావుగా కావస్తే లావుగా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంద్రాకి పల్సకి ఇష్టం అనమాట. ఇడ్లీ అంటేనే ధారాళంగా నెయ్యి వేసుకోవాలండి. మన ఎన్ఎం ఫుడ్స్ ఘీ మంచిగా కరగబెట్టి. సో పచ్చడి ఇలా పక్కకి వేసుకోకూడదండి. పల్సగా ఉన్నప్పుడు తమిళనాడు స్టైల్. మరి మన తమిళియన్స్ ఈరోజు దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. ఎంత సాఫ్ట్ ఉంటుందో అది మా ఆయన ఇడ్లీ తిని చెప్తారు. ఓకేనా, రెడీ. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ చట్నీ. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. యాజ్ యూజువల్ నేను పొగిడేది లేదు, ఎప్పుడు పొగిడేది బావాడిని. సాఫ్ట్గా ఉన్నాయి లేదా? చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అసలు ఇడ్లీ తిన్నట్లేదు, నాకు ఉప్మా తిన్నట్టుంది. ఉప్మా తింటున్నట్టుందా? అదేంట్రా? ఐ మీన్ టు సే అంత దూదిలాగా ఉందండి. ఏంటి అలా అనేసాడండి మా ఆయన పొగిడేడా తింటాడా అసలు? ఇప్పుడు ఒక్కడే కాదండి. ఉండండి నేను తిని చూస్తా. హలో, కాదు అన్న, ఇంత బాగుందా? అదే అంటున్నా. నేను చెప్పే విధానంలో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ టేస్ట్, అసలు పచ్చడి టేస్ట్ మా ఇంట్లో ఎలా చేసుకుంటాం పచ్చడి. చాలా రకాలు చేస్తాము. ఏంటంటే అర్జెంటుగా అయిపోవాలనుకోండి. నేను దీనిలో కరివేపాకు కూడా తింటాను, చాలా బాగుంటుంది. అవును, గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ హెయిర్, చాలా మంచిది. చూడండి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మనం ఎన్నింటిలో తింటామో తెలీదు. మేము పల్సగా వేసుకుంటాం మా ఇంట్లో. ఎందుకని మా నాన్న అంటాడు, మా ఇంట్లో ఇడ్లీ సెపరేట్ తీసుకొని వెళ్ళిస్తే తుమ్ లోంకా ఇడ్లీ హమారా 4 ఇడ్లీ, తుమ్ లోంకా 8 ఇడ్లీ అని అంటారు. అంటే అంత పల్సగా వేస్తానమాట నేను. కానీ అలా అని చెప్పి మళ్ళీ ఎక్కువ తినం, 5 తింటాం మేము, కానీ సరిపోతుంది బాగానే. సో మీరు కూడా నా స్టైల్లో ఇడ్లీ చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా? నిజంగానే ఎంత కమ్మగా అండ్ అమృతంలా ఉందంటే బ్రేక్ఫాస్ట్ ఎంత అమృతంగా చేసుకోవచ్చు అని. Yeah. చాలా రకాలు చేసుకోవచ్చండి. ఇట్స్ ఓన్లీ దట్ హౌ యూ వాంట్ టు ఈట్. మనము వంట చేసుకునేటప్పుడు మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకునంటే మనం కష్టపడేదే ఆ ముద్ద తినడానికి. నాకు లేనిదే అది. నాకు అస్సలు వంట చేయడం అంటే నాకు ఇన్ని సంవత్సరాలు నేను ఇంత బాగా వంట చేసినా ఆయన నేర్చుకోలేదంటే నేను ఏమనాలి? ట్రై చేశాను బట్ రావట్లేదండి. ఒకటి బదులు ఒకటి వేసేస్తుంటాను. జీలకర్ర బదులు నేను అజ్వైన్ వేసేస్తుంటాను. నాకు తెలియదు వాటి పేర్లు. ఆవాలు ఒకటి తెలుసు అలా. మనకి చాట్ జీపీటీ ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు వచ్చింది చాట్ జీపీటీ. ఫోటోలు వస్తాయి కదా. నెక్స్ట్ టైం నేను వంట చేస్తాను. నేను ఏదో చిన్న ఎపిసోడ్ చేద్దాం అనుకున్నా. ఓకేనా, నీ వంట అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్, నేను చేస్తాను. లవ్ యూ ఆల్. బాయ్ అండి. మా ఇండియన్ ఫుడ్ స్టోర్ కి వచ్చేసి కొనేసుకోండి మంచిగా. చాలా మంది వస్తున్నారు, ఇంకా వస్తానే ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. మేము ఏది కూడా లైఫ్లో నేను ఇంద్ర ఇలా వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోము, ఇలా వెళ్ళాలని అనుకుంటాము. సో అలానే ఎన్ఎం ఫుడ్స్ని స్టెప్ బై స్టెప్ 3 ఇయర్స్గా డెవలప్ చేసి చాలా ఆ చిన్న స్టోర్కే బోల్డ్ అంత ఆలోచించి మేము స్టోర్ పెట్టడం జరిగిందనమాట. ఆఫ్లైన్ స్టోర్ పెట్టాలా, వస్తారా అనుకుంటే, అంటే నేను అనేది ఏంటంటే అనుకుంటే మనము చాలా పెద్దగా పెట్టచ్చు స్టోర్. ఒక అంటే లైక్ రియల్ స్టోర్ అన్నమాట. లైక్ అంటే పెద్ద ఏరియాస్ లో జూబ్లీ హిల్స్ అలా అంతా పెట్టుకోవచ్చు. బట్ కానీ ఏదైనా సరే జీవితంలో చిన్నగా స్టార్ట్ చేయాలి. అసలు ఇది ఎలా ఉంది రెస్పాన్స్ చూసిన తర్వాత పెద్దదానికి వెళ్దాం అనేసి నా ఐడియా. మనం నడిచామనుకోండి బాగుంటాం, పరిగెట్టామనుకోండి పడిపోతాం, అప్పుడు దెబ్బలు తగులుతాయి. సో మేము ఇద్దరము నడిచి వెళ్ళడంలో వి బిలీవ్. అర్జెంటుగా 10 స్టోర్లు చేసుకోవాలి అన్నది కోరిక లేదు. ఎందుకంటే 10 స్టోర్లు చేయాలంటే 10 మేఘనాలు అయితే లేరు కదా, ఒక మేఘనానే ఉంది కాబట్టి. మొన్న ఎవరో వచ్చి నన్ను అడిగారమ్మా, వచ్చి మీరే చేస్తారా కుకింగ్ అంటే, నేను అప్పటికి రొయ్యలు ఫ్రై చేస్తూ ఉన్నాను. వాళ్ళు వచ్చారు, నేను క్యాప్తో అలానే మాస్క్తో వెళ్ళిపోయా. మీరే చేస్తారా? ఇంకెవరు చేస్తారు? నన్ను
మీరు వీడియోస్లో యాక్ట్ చేస్తారని అనుకున్నాను. Oh my సీన్ God. లేదు నాన్న నాకు. నేను డబ్బులు ఇస్తేనే యాక్టింగ్ చేస్తాను నాన్న. ఎన్ఎం ఫుడ్స్లో నో యాక్టింగ్. అది నా బేబీ. నాకు చాలా ఇష్టం ఎన్ఎం ఫుడ్స్లో వర్క్ చేయడం. ఇప్పుడు కూడా ఇది చేసుకొని వెళ్ళి రొయ్య పొట్టు పెట్టాలి, రోజు చక్రాలు చేయాలి, దాని తర్వాత రసం పౌడర్ వేయాలి. ఇలా రోజు ఏదో ఒక పని ఉంటుంది. పని లేకుండా ఉండదు ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్లో. స్టాక్ ఫిల్అప్ చేస్తూనే ఉంటాం. అందరికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. చక్కగా స్టోర్ కూడా విజిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ చెప్తున్నాను, 141 పిల్లర్ అత్తాపూర్. కింద అడ్రస్ ఇచ్చేద్దాం అమ్ము మనం. ఇక్కడ డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇచ్చేస్తామండి. ఇక మీద నుంచి ప్రతి ఎపిసోడ్ కి, సో దట్ మీకు ఈజీ అవుతుంది. అడ్రస్, ఫోన్ నంబర్, ఇన్స్టాగ్రామ్ పేజ్, వెబ్సైట్ అన్ని పెట్టించేద్దాం. అది మన బిజినెసే కదా, సో పెట్టించేస్తే ఇట్ విల్ బి ఈజీ. అండ్ మర్చిపో, వెరీ గుడ్. మాటలు అన్ని తినేసా. ఇంకొకటి ఏంటంటేనండి, మర్చిపోకుండా May 2 కుకట్పల్లి మధుర బ్యాంక్వెట్స్ లో తప్పకుండా రండి. మనం ఎన్ఎం ఫుడ్స్ అండ్ హెచ్ఓఎస్ కలిపి ఎగ్జిబిషన్ పెడుతున్నాం 4th ఫ్లోర్ లో అండి. ఎస్, మధుర బ్యాంక్వెట్స్. ఆ అడ్రస్ కూడా పెట్టించేద్దాం. అందులో ఆవకాయండి. మీరు ఆవకాయ చేసేపోతే ఎలాగా? ఎగ్జిబిషన్కి వచ్చి ఆవకాయ కొనుక్కుని వెళ్ళండి, చాలా టేస్ట్ ఉంటుంది. వచ్చేయండి May 2 అందరూ వచ్చేయండి. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? కుకట్పల్లిలో. బాయ్ గైస్.